హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దేవి నవరాత్రులు స్పెషల్ అండి. ఫస్ట్ డే రోజు అయితే పొంగల్ చేశాను నేనైతే. దీనికోసం ముందుగా హాఫ్ గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5-6 మిరియాలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చేశానండి, సూపర్గా వచ్చింది. ఈ విధంగా అయితే 3 విజిల్స్ రావాలండి. మిరియాలు అయితే తక్కువగా వేసుకున్నాను, మళ్ళీ పోపు చేసేటప్పుడు మిరియాల పొడి వేసుకుంటాం కదా, అందుకని తక్కువగా వేసుకున్నాను. 3 విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే పోపు చేస్తున్నాను. ఆయిల్, గీ 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు గీ అయితే మెల్ట్ అవ్వాలి. కాస్త జీలకర్ర, అల్లం అయితే సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పులండి, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మిరియాల పొడి అయితే 1/2 స్పూన్ వేస్తున్నాను. నేను చేసిన క్వాంటిటీకి అయితే సరిపోయిందండి. కాస్త ఇంగువ, ఇవన్నీ వేసుకున్నాను తాలింపులో అయితే. ఓకే అండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి చూస్తున్నాం. ఫుల్గా అయిపోయింది కదా, అందుకే వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కాస్త గట్టిగా అయింది కదా. ఇప్పుడు హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి. హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవాలి. మనకి ఎంత లూజ్ కావాలంటే అన్ని వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా మరుగుతున్న నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పొంగల్ అయితే రెడీ అయ్యింది. మా
మా ఛానల్ని ఇంతకుముందు మీరు ఎవరు చూసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.